తర్వాత ఎస్ఎల్ఎన్ పల్లి నుంచి వేణు గారు నాగరాజు వేణు వచ్చారు. ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. ఇందిరానగర్ వీరభద్రయ్య గారు సర్పంచ్ ఇందిరానగర్. సరే కురింజలం లక్ష్మమ్మ, కురింజలం సర్పంచ్ లక్ష్మమ్మ గారు వేదిక మీదకి రావాలి. కురింజలం దీప గారిని ఎమ్మెల్యే గారు సన్మానించారు. తర్వాత కడూరు సర్పంచ్ గోడల చక్రారెడ్డి గారు, బత్తలవల్లం లోకేశ్వరి గారు, బత్తలవల్లం సర్పంచ్ లోకేశ్వరి శ్రీ అమ్మాయి, బత్తలవల్లం సర్పంచ్ లోకేశ్వరి, పులివెల్లం బాలకృష్ణ, పులివెల్లం సర్పంచ్ బాలకృష్ణ గారు, ఆదిపాసం ఆనంద్ గారు. ఆనంద్ గారిని ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. తర్వాత మధ్యమంట హరిరెడ్డి గారు, వైఫ్ సింధు గారు, డాక్టర్ కుమారి సుజన గారు, అరుదూరు శ్రీధర్రెడ్డి గారు, అరుదూరు శ్రీధర్రెడ్డి గారు సర్పంచ్, ఏనాది పెట్టి సుజాతమ్మ, రాచర్ల ఈశ్వరమ్మ గారు, చిన్నపాండూరు శ్యామల గారు, రంగంబట్టు రమ గారు, తర్వాత చిన్నపాండూరు రంగంబట్టు రమ. అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు మన మండలంలో గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులందరినీ కూడా ఎన్నుకోవడం, ఇక్కడ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా ఉన్నాయి. అది సత్యవాడి నియోజకవర్గం. 7 మండలాలు కలిగినటువంటి ఏకైక నియోజకవర్గం మన సత్యవాడి నియోజకవర్గం. మీద కూడా నాకు రెస్ట్ అంటూ ఏం లేదు, ప్రజా సంక్షేమం కోసం పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కన్నా రెస్ట్ తీసుకుంటే కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో జరిగేటువంటి అనేక స్థానిక ఎన్నికలన్నింటిలో కూడా ఫ్యాన్ గుర్తు వస్తుంది. ఫ్యాన్ గుర్తులు ఎంపీటీసీ జడ్పీటీసీలతో అత్యధిక ఓట్ల మెజారిటీ కార్యక్రమాన్ని చేసినటువంటి శ్రీ కోనేటి రాజమోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సెలవు చేసుకుంటాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. కోరుతున్నాం. మన అభివృద్ధి బాటలో పోయడానికి మన ఎమ్మెల్యే గారు మనకు చేదోడు వాదోడుగా వెళ్ళంటూ ఉంటాడు. మనకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయించుకునేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఆ 2 ఎన్నికల్లో కూడా ఈ స్ఫూర్తి, ఈ ఉండాతనాన్ని మన అభ్యర్థులందరూ కూడా మనం గెలిపించుకుని ఎమ్మెల్యే గారికి బహుమానంగా ఇస్తారని ఆశిస్తూ కార్యకర్తలకి, పుర ప్రజలకి, పత్రికా విలేకరులకి, మీడియాకి అందరికీ మన భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ని తిరిగి చూస్తా ఉన్నారు. కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మంచి పరిపాలన అందించుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 100% వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థులు గెలిచారంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరచుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి కూర్చున్న చోటు నుంచి కదలకుండా మనందరూ చూస్తున్నాం. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ తిరగలేదని. కానీ అతను కూర్చున్న చోటు నుంచే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో నలుమూలల ప్రజలకి మనం ఏం చేస్తున్నాం, మనం పెట్టే పథకాలు
ప్రజలకి అందుతున్నాయా లేదా అని చెప్పి మానిటరింగ్ చేస్తూ మధ్యవర్తుల చేతికి పోకుండా డబ్బు అక్కడ కంప్యూటర్ తట్టే మొత్తం లబ్ధిదారులకి ఆంధ్రప్రదేశ్ ఏ పథకం పెట్టినా ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడడము అనేక రకాలైన సంక్షేమ పథకాలు వాళ్ళకి ఫలాలు అందుతున్నాయి. దాని నిదర్శనమే ఈ రోజు ఫ్యాన్ గుర్తు లేకపోయినా ఆ సర్పంచ్ అభ్యర్థులకి రకరకాలైన గుర్తులు ఇచ్చినా కూడా ఈ రోజు మన సర్పంచ్ అభ్యర్థులు గెలిచారంటే రేపు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు వస్తే ఫ్యాన్ గాలికి ఏ గుర్తు వెళ్ళదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరుచుకుంటున్నాం. ఈ పూర్తిగా ఈ క్రెడిట్ వచ్చి మన గౌరవ శాసనసభ్యులు ఆదిమూలమన్న గారికి చెందుతుంది. ఎందుకంటే సత్యవేడి చరిత్రలో ఎప్పుడూ ఇంతమంది 90% మంది సర్పంచులు ఒక పార్టీ తరఫున ఎన్నికవటం అనేది ఒక అరుదైన విశేషం. ఇదే విధంగా ప్రతి ఒక్కరం, ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కొన్ని మండలానికి ఒక 3-4 చోట్ల కొన్ని ఇబ్బందులు రావటం జరిగింది. వీలైనంత వరకు ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేశారు ఐకమత్యంతో ముందుకు పోవాలని. కానీ కొన్ని చోట్ల పరిస్థితులు ప్రభావం వల్ల వీలు కాలేకపోయింది కాబట్టి కొంతమంది ఓడిపోవటం జరిగింది. కాబట్టి అందరం కూడా కలిసి ఐకమత్యంగా సర్దుకొని పోయి రాబోయే రోజుల్లో వాళ్ళకందరూ కూడా అవకాశాలు కల్పిస్తూ మనం పార్టీని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఆదిమూలమన్న గారి నాయకత్వంలో 90% గెలుపొందాలని సందర్భంగా కోరుకుంటూ లీడర్లకు కానీ అందరూ పెద్దలకు కానీ అందరూ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండి ఆర్డర్ చేస్తున్నారు గోవాగోలు పెద్ద శ్రీనివాసరెడ్డి చేయాలని, రాధాకృష్ణారెడ్డి కానీ చేసేవాళ్ళు ఉండాల. మన జిల్లాలో నెంబర్ 1 మన ఎమ్మెల్యే ఆదిమూలం గారు, అందరూ సేవ దాంట్లో. నేను ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు రాజకీయంగా అందరూ మాట్లాడినారు. నేను సర్పంచ్ కూడా ఒక 20 సంవత్సరాలు పనిచేశాను. సర్పంచులకి నేను చూశాను. ఇప్పుడు దయచేసి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఎందుకు కేటాయించారంటే వాళ్ళకి అవగాహన రావాలా, మహిళకి అవగాహన రావాలా. బదులు రాకూడదు, బదులు మీటింగ్ రాకూడదు. అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరగాల అనేది దయచేసి ప్రతి సర్పంచ్ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరగాల అనేది దయచేసి ప్రతి సర్పంచ్ కూర్చోండియా, కూర్చో అన్న, కూర్చో అన్నా అన్న, కూర్చోయా. ఎమ్మెల్యేగా గెలవడం అనేది కూడా చాలా ఈజీ అనిపించింది. ఈ సందర్భంలో ఈ ఎలక్షను, ప్రెసిడెంట్ ఎలక్షను మనందరం చూసిన తర్వాత ఎమ్మెల్యే గారి ఎలక్షనే చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే పార్టీ గుర్తుతో అందరం కూడా ఏకతాటితో ఒకే పార్టీ మీద మనకు కనబడేది ఒకే ఫ్యానే, గుర్తుకుంటా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ వచ్చేసరికి మనకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలమే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలం కాబట్టి మనందరం కూడా మండలంలో 27 మంది సర్పంచులుగా గెలిచాం. కానీ ఒక వ్యక్తి కింద మనందరూ పనిచేస్తున్నాం, కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు. దీన్ని ఎవరు పెద్ద చిన్న కాదు, అందరూ సమానులే, మనంతా కుటుంబ సభ్యులు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి నాగలాపురంలో నియోజక స్థాయిలో సర్పంచ్ గెలిచిన వాళ్ళందరినీ కూడా సన్మానం చేయాలా, ఇది ఒక తెలియాలా అనే ఉద్దేశంతోనే ఆ రోజు పిలవడం జరిగింది. అంటే 21 తేదీ అయింది, 22వ తేదీకి మనం కార్యక్రమం పెట్టుకున్నాం. ఈరోజు మరి బిఎన్ కండ్లు కావచ్చు, నారాయణలు కావచ్చు, వరదపల్లిలో మన వాళ్ళందరూ కూడా పిలిచి ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో మన వాళ్ళందరూ కూడా సర్పంచ్ను కూడా గౌరవించాలా అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాం. ఇక్కడ ఇది వాళ్ళు వీళ్ళు వీళ్ళు మొత్తం స్టేజ్ మీద మొత్తం వచ్చి కూర్చుంటారు. అందరూ ఎక్స్ సర్పంచ్లు, ఎక్స్ బోర్డు మెంబర్లు, ఎక్స్ వార్డు మెంబర్లు అందరూ పదవి ఉండే వాళ్ళే. ఈ స్టేజ్ సాలదు ఇది. నేను అందుకే 27 మంది సర్పంచులు ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళు సన్మానం చేసి మనం దీన్ని హోందాగా తీసుకుపోదాని ఉద్దేశంతో రావడం జరిగింది. ఇదేదో ఇక్కడ కింద ఉన్న వాళ్ళంతా కూడా తక్కువని, పైన ఉన్న వాళ్ళంతా ఎక్కువని అటువంటి ఆలోచన ఎవరికి లేదు. ఇది మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈనాడు
ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ప్రభంజన. జగన్ అభ్యర్థులందరూ కూడా గెలిచారు. మన జిల్లాలోనే 178 మంది సర్పంచులు మన సత్యవేడులో జిల్లాలోనే హైయెస్ట్ మంది 178 మంది సర్పంచ్ కంటెస్ట్ చేస్తే దరిదాపుల మనకు వచ్చిన ఫిగరు 150 మంది గెలిచాం. ఇప్పుడు నిన్న మొన్న ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ఒక 6 మంది వచ్చారు. దరిదాపుల ఒక 160 మందికి మన టార్గెట్. కారణం ఏమంటే 178 మంది కూడా గెలుచుంటారు. నేను మీటింగ్ పెట్టి ప్రతి మండలం మీటింగ్ పెట్టి చెప్పా, ఎవరు మీరు పోటీలు వేసుకోవద్దండి, డబ్బులు వృధా సెలెక్ట్ చేసుకుంటారు, ఎనానమస్గా సెలెక్ట్ చేసుకుని ఒకరిని. ఒకవేళ పోటీ ఉంటే వేరే పార్టీ వాళ్ళు పోటీ ఉంటే మనం ఒకటి ఉంటే ఈజీగా గెలుస్తాం. జగన్ అభ్యర్థిని తెలిస్తే ఓటేసేదానికి అక్కా చెల్లెలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ప్రతి మీటింగ్ చెప్పా. అయినా మన వాళ్ళు వినలే. ఎక్కువ భాగం ఎస్సీ ఉన్న చోట ఎస్సీలు ఎవరెవరు ఉన్నారో రిజర్వేషన్లో, ఓసీలో కూడా వేసి ఒక్కొక్క గ్రామం నుంచి 6 మంది 7 మంది 6 మంది 7 మంది నామినేట్ చేసుకున్నారు. దీనివల్ల దెబ్బతిన్నాం అనుకుని మన వాళ్ళు ఇప్పుడు అన్నారు, మన వాళ్ళు చాలా కష్టపడ్డాం మేము, మనం ఓడిపోయిన విషయం ఎవరిని కూడా ఎవరు ఓడించలా. మీ గ్రామాలు మీ స్కిల్ని పెట్టి మీరు వచ్చారు. ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఇక్కడ ఉండే నాయకులు ఎవరిని ఓడగొట్టలే. మేము క్రింద స్థాయి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో అందరూ కూడా అక్కాచెల్లుగా అందరూ కావచ్చు. మరి 6 మంది నిలిస్తే మన ఓట్లు మనం చీల్చుకున్నాం, ఎవరు చీల్చింది కాదు అది. ఆ విధంగా మీరు పొంగనూరు అటు సైడ్ ఏం చేశారంటే ఒక్కొక్కటి పోయింది అప్లికేషన్స్, ఒక్కొక్కటి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈజీ గెలిచి వచ్చేసారు. మన 6 మంది 7 మంది 6 మంది 7 మంది అంట్లో 7 మండల మంది 178 మంది సర్పంచులు జిల్లాలో మంది. పొంగనూరు 90 105 అయితే చంద్రగిరి 89, కాళాసి 120, మరి నగిరి 90, మనదంతా ఫిగరు సత్యవేడు మరి కుప్పం 89, మనదంతా 170, డబుల్ మంది. పొరపాటు జరిగింది ఎక్కడ ఒకటి ఇక్కడ. అయినా భవిష్యత్తులో మనందరం కూడా రానున్న ఎన్నిక ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు అలాంటి పునరావృతం కాకుండా అది సింబల్ మీద జరిగేది. ఓటు ఫ్యాన్ గుర్తు సైకిల్ గుర్తు ఉంటుంది. దానిపైన మనం ఆలోచించుకొని ఒక పద్ధతిగా ఒక సంతోషం అంటే ఇది ఎన్ని వర్గాలు ఎన్ని పద్ధతులు ఉన్నా వరదేపల్లి అందరూ కలిసి గట్టిగా ప్రతి గ్రామంలో తిరిగారు. ప్రతి గ్రామంలో కూడా మీటింగ్ వేశారు. అయ్యా మీరు కలిసి ఒకటి పెట్టుకోండి అని చెప్పి. వీలు కాని పరిస్థితుల్లో ఈరోజు 29 పంచాయతీల్లో 27 మన వాళ్ళు వచ్చారు. 2 పాండూరు మరదవాడ అవి కూడా కొద్దిలో పోయింది. మరి పాండూరులో గెలిచిన మనుషులు మన ఓట్లు వేసిన వాళ్ళే. పాండూరులో 100% ఏసీలో జగన్మోహన్ మనుషులకు ఓటేసినటువంటి మన నాయకులు. ఇక్కడ ఎవరు జగన్మోహన్కి అగేనిస్ట్గా క్యాండిడేట్ గెలిపించిన సందర్భాలు లేవు. తెలుగుదేశానికి ఓటు పెట్టడం లేదు, ఎక్కడెక్కడ ఏ గ్రామం లేదు. కాకపోతే ఒకరి ఇద్దరు కొన్ని ప్రాంతాల్లో సామాజిక వర్గం వల్ల కొంచెం నష్టపోయింది అంత తప్ప ఎవరిని కూడా కించపరచాలనో మన వాళ్ళకి ఓడగొట్టాలనో ఏదో అంటారు. ఇప్పుడు ఎవరో బంధువర్గాలు ఉంటుంది, గ్రామాల్లో బంధువర్గాలు ఉంటుంది, కులాలు ఉంటుంది, స్నేహితులు ఉంటారు, వాళ్ళు ఎంచుకుంటారు. అంత మాత్రాన వాడిని ఓడగొట్టేశారు, వాడిని గెలిపించుకున్నారు, వీడిని పిలుస్తారని కాదు. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మన ప్రభుత్వం పరిపాలన యంత్రాంగం జగన్ తీరు, నేను అందుకే చెప్పా ఎవరిని ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీరు గెలుస్తారు అంటే క్యాండిడేట్ వాడు జగన్మోహన్ మనిషికి తెలియాలి గ్రామాల్లో. అది తెలిస్తే సైలెంట్గా ఓటేదానికి సిద్ధంగా ఉన్నారనే విషయం మీకు ముందుగా చెప్పా. పోనీ అయింది, చాలా సంతోషం. ఇప్పటికి కూడా మన దరిదాపుల 99% మనం వైఎస్ఆర్సీలు గెలిపించుకున్నారు. 1, 2 నేను భారతదేశ సరిహద్దులు ఎక్కడ లేదు. ఒక పార్టీకి ఒక పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు మండలం మొత్తం పూర్తిగా వన్ సైడ్ పోయిన సందర్భాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. మరి మీరు చూసి ఉంటారు గతంలో ఎన్నో ఎలక్షన్ చూసాం మనం. ఒక బూత్ కానిస్టేబుల్ ఎన్నిక జరిగే సందర్భాలు అప్పుడు. కానీ ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ అన్న ఎక్కడ కూడా చిన్న గెలాటలు లేకుండా
ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించారు. ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు అంటే కొట్లాట్లు, వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ కేసులు, అది ఒక నెల పని జరిగిన సందర్భం ఉంది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏ ఉద్దేశం అయితే పెట్టాడో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు అతను అన్నాడు, ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు జరిగింది, సక్సెస్ఫుల్ గా జరిగింది అని చెప్పి అతను అన్నాడు. అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. మన కోర్టు ద్వారా తీసుకుని ఎన్నికలు. అలాంటి పరిస్థితులు కూడా జగన్ అన్న ఏం చెప్పాడు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. మన ప్రభుత్వంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, గ్రామాలు చల్లగా ఉండాలి, గ్రామాలు ఎవరికి ఇబ్బంది పడకూడదు, గ్రామాలు మీరు అందరూ కలిసికట్టు చేసుకోండి. మేము సర్పంచ్ అయినప్పుడు 5,000, 10,000, 15,000 ఇచ్చారు. అంటే ఈనాడు సర్పంచులకి మన జగన్ ఎంత ప్రకటించాడు? 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు భారత తీసుకోండి, డెవలప్ చేసుకోండి. ఇక్కడ కూడా చిన్న చిన్న రచ్చలు రాకుండా మీరు పనిలో ఆనందంగా పండగ వార్తలు జరిపించుకోని చెప్పి ఆదేశిస్తే, మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకి మనందరం కూడా కట్టుబడిన సందర్భాల్లో మన అతి ఉత్సాహంతో మనమంతా కూడా జగన్మోహన్ మనుషులు చెప్పి అతి ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా నిలిచిన వాళ్ళంతా నేను జగన్మోహన్ మనిషిని, నేను జగన్మోహన్ మనిషిని అని చెప్పి తిరిగారు. మరి నాయకుడి వాళ్ళు ఎవరు పట్టుకోవాలా, ఎవరు పట్టుకోకూడదు, ఇది గ్రామీణ ప్రాంతంలో కొంచెం సమస్య వచ్చింది. రికమెండ్ అయిన మనం భవిష్యత్తులో ఆల్రెడీ ఎంపీటీసీ జడ్పీటీసీ నామినేషన్ వేసేసాం, విత్డ్రాల్స్ కూడా అయిపోయింది. మనకు డైరెక్ట్గా ఎన్నికలు పోవాల్సిందే. ఇది ఏదేమైనా ఒక సభలో ఒక సాంప్రదాయ పద్ధతికి పోవాలి మనం. ఇది క్రమశిక్షణ పార్టీ. ఇది ఎవరి గొప్పతనం వీడి కింద వాడి పైన వీడిదా పెద్ద అనేటువంటి ఆలోచన లేదు. ఈరోజు మనకి ఇదే కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఇంకొక పార్టీ కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక కుటుంబ సభ్యులు మేమంతా జగన్ దగ్గర ముఖ్యమంత్రి ఉన్నాడు, 150 మందిని చేతిలో పెట్టుకొని ఒకే తాటి వెళ్ళిపోతున్నాం. జగన్ ఏది చెప్తాడో దాన్ని ఫాలో అయిపోతున్నాం. మరి జగన్ అన్న చాలా మందికి మంత్రులు ఇచ్చాడు, చాలా మంది చైర్మన్లు ఇచ్చాడు. నేను మీరు మున్సిపల్ మాటలు చూసి ఉంటారు. ఏనాడు లేదు మాట చెప్పినట్టుకి. బల్లి దుర్గాప్రసాద్ మనం ఎంపీ సరిపోతే వాళ్ళ కొడుక్కి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాడు. ఎంపీ ఎలక్షన్ రాకపోతేనే ఇచ్చేసాడు ఆ అబ్బాయికి. ఎంత గొప్పదని చూసారా? గతంలో ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ మెంబర్ కావాలంటే ఉన్నత స్థాయిలో పుట్టిన వాళ్ళకి, పలుబడి ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి తీసుకునే సందర్భం ఉంది. ఒక ముస్లిం అమ్మాయికి ఇచ్చింది, ఒక సర్పంచ్ స్థాయి అమ్మాయిది. ఇంకొక ముస్లింకి ఇచ్చాడు, ఇద్దరు ముస్లింలకి ఈరోజు ఇంతకుముందు ఒక ముస్లింకి ఇచ్చాడు, ఇద్దరు ముస్లింలకి ఇప్పుడు నిన్న ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఎవడు ఇచ్చింది లేదు. ఇద్దరు ముస్లింకి ఎమ్మెల్సీ, ఒక ఎస్సీకి ఒక బీసీకి ఎమ్మెల్సీ ఇచ్చి, ఒక ఓసీకి అంటే అది కూడా వాళ్ళ నాయన ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్సీ ఆ పోస్ట్కి ఇచ్చాడు. ఎంత పారితోషం చేస్తుంది ఎవరు అడుగుతున్నారా? అతని ఆలోచన విధానం చెప్పాడు. మేమంతా పోయాము. అతను కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎంపీ చనిపోయినాడు, వాళ్ళ కొడుక్కి ఎంపీ అని చెప్పి వాళ్ళంతా పోతే ఆ రోజు అన్నాడు, మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, మీ కుటుంబాన్ని ఆదేశిస్తామని చెప్పి మాట ఇచ్చిన తర్వాత ఈరోజు అతను ఎమ్మెల్సీ అయిపోయినాడు. ఏదైతే కూడా మనం కూడా ఇప్పుడు చెరువు ప్రెసిడెంట్ అయినా, సహకార సంఘ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికైనా, జడ్పీటీసీ ఎన్నికైనా, మండల వైస్ ప్రెసిడెంట్ అయినా, నేను అందుకే మీకు అందరూ చెప్పా, చాలా పదవులు ఉంది. ఒకటి సర్పంచ్ ఎత్తుకోండి, ఒకటి వైస్ ప్రెసిడెంట్ ఉండండి, ఆనందంగా ఉండండి. అటే కాని పరిస్థితుల్లో 2.5 సంవత్సరం ఉండండి, నయా పైసా ఖర్చు లేకుండా ఆనందంగా ఉంటామని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేశా. ఎవరు విన్నారంటే మన వాళ్ళు విన్నటువంటి పొంగూరు నియోజకవర్గము ఇనామీ చేసుకున్నారు, విన్నటువంటి చంద్రగిరి చేసుకున్నారు, కాళేశ్వరం చేసుకున్నారు. మన వాళ్ళు ఎవరు వినలేదే. వారి ఇష్టానుసారం నామినేట్ చేసుకున్నారు, పోయారు. మేము గెలిచి వస్తాం అడిగితే వద్దురని ఆయన అంటే నేను గెలిచి వస్తా, అందరు గెలుస్తారా? 6 మంది నామినేట్ చేస్తే 6 మంది గెలుస్తారా? 6 మంది ఒకటే గెలిచేది. తొండూరు సొసైటీలో బైప్లింగ్ చేస్తే 10 మంది, కడూరులో 10 మంది, ఎస్సీలు ఏడాడు ఉన్నారు 6, 7, 10. ఏంటిది? వారిలో ఊరంతా ఓటర్స్ ఎవరు వాళ్ళని నామినేట్ చేయడం పద్ధతి సంస్కారం లేకపోతే మరి ఎందుకండి ఇది? ఎవరికి మనం చెప్పాలా, ఎవరిని గెలిపించుకోవాలా? ఈరోజు
ప్రపంచం ఉంది కాబట్టి జగనన్న గాలి ఉంది కాబట్టి జగనన్న సంస్థలు ఇచ్చాం కాబట్టి జగనన్న పక్షాన ఉన్నాం కాబట్టి జగనన్న మనుషులతో కూడా గెలిచి వచ్చాం. ఈరోజు వారి సత్తా ఉండొచ్చు, వారి స్కిల్ ఉండొచ్చు, కానీ మన ముఖ్యమంత్రి పేరు చెప్పి ఓట్లు అడిగాం. రేపు భవిష్యత్తు ఉన్నదే. మేమంతా ఎమ్మెల్యే గెలిచాం, జగనన్న బొమ్మ పెట్టి గెలిచాం. జగన్ కోటేయండి, జగన్ వస్తే మేము బతికిస్తాం, జగన్ వస్తే ఇల్లు ఇస్తాం, జగన్ వస్తే మీకు ఆరోగ్యం ఇస్తాం, జగన్ వస్తే రేషన్ కార్డు ఇస్తాం చెప్పి 10 నెలల కాలంలోనే మన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు చేయని విధంగా చేశాడు. 10 నెలల కాలంలోనే ఎన్ని ఇబ్బంది వచ్చినా, కరోనా వచ్చి మనంతా కూడా చాలా మంది సరిపోయారు, మన వాళ్ళంతా కూడా. అలాంటి సందర్భాల్లో కూడా మన ముఖ్యమంత్రి బియ్యం ఇచ్చి, డబ్బు ఇచ్చి, కుటుంబాన్ని ఆదరణ చేసి, నిన్న మీరు క్యాబినెట్ చేసి ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే 18,700 ఇప్పించాడు. కానీ మన క్యాబినెట్ లో బ్రాహ్మణులకి, కమ్మోళ్ళకి, వైశ్యులకి, రాజులకి, రెడ్డికి, ఈ జాతులకు కూడా ఏప్రిల్ నుంచి 15,000 అయిపోతారు. ఎస్సీ ఎస్టీ మహిళలకు అక్కచెల్లెలు చూసారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇచ్చారని చెప్పి చాలా మంది అనుకున్నారు. పేదలున్నటువంటి రెడ్డిలో, పేదలుంటి కమ్మాళ్ళు, పేదలుంటి రాజులు, పేదలున్నటువంటి వైశ్యాసు, కోమటోళ్ళు, వాళ్ళకి కూడా 15,000 ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చాడు ఏప్రిల్ నుంచి. అంటే ఆ విధంగా 3 సంవత్సరాలు 45,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదరించిపోతారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా మనకు వస్తున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ కావచ్చు, 10వ తేదీ కావచ్చు, అది కూడా వస్తున్నాయి మనకు, మన నియోజకవర్గానికి. దాన్ని కూడా దృష్టి ఉంచుకొని ప్రతి కుటుంబానికి కూడా ఆర్థికంగా, రాజకీయంగా సాయం చేసిన మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ఒక్కసారి తలంచుకొని, మన స్థలాలు మనకు పదవి రాకపోయినా పర్వాలేదు కానీ మన బిడ్డలే చదివిస్తున్నాడు, మన పదవి రాకపోయినా పర్వాలేదు కానీ రైతున్న వాడికి ఆదరిస్తున్నాడు, మన సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మన కుటుంబానికి 15,000 రూపాయలు వస్తున్నాయి. నెల మీరు చూశారండి, కరోనాలో ఇంత ఇబ్బంది ఉన్నా పెన్షన్ అంటుంటుంది నెల 1వ తేదీ వస్తే అది ఆదివారమైనా కూడా ఎక్కడి నుంచి తెస్తున్నాడు మహనీయుడు, ఆదివారమైనా కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో ఇస్తున్నాడు డబ్బు. ఏ ప్రభుత్వం ఇచ్చారండి ఏ విధంగా? ఏ ముఖ్యమంత్రి ఇచ్చాడు? ఎవరు చేశారు? ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మొన్న రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే అది కూడా బ్యాంక్కి మేము చెక్కులు తెచ్చిస్తున్నాం. ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేశారు? కరెంట్ దగ్గర నుంచి డైరెక్ట్గా వాళ్ళు బ్యాంకులో వేసేస్తున్నారు. చనిపోయిన వాళ్ళకి ఇదే మండల మీటింగ్ పెట్టి నేను ₹1 కోటి, మండలానికి ₹1 కోటి ఇచ్చాం. అంటే ఒక యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళు కానీ ఇతర కార్యక్రమాలు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏ స్కీమ్ వచ్చినా ప్రభుత్వపరంగా కళ్ళు తిరగకుండా మన ముఖ్యమంత్రి గారు కొట్టాలకు ఖర్చు పెట్టుకుంటే మనం ఏమి చేయాలో ఎప్పటికీ భవిష్యత్తులో. ఈనాడు ₹100 కోట్లకి సిమెంట్ రోడ్ తెచ్చా. 100 కోట్లు సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ రేపు నుంచి చేయండి. మీరు చేసి మంచి పేరు తెచ్చుకోండి. గ్రామాల్లో మంచివాడు మన సర్పంచ్ని తెచ్చుకోండి, మంచి నాయకులు తెచ్చుకోండి. మేము సహకరిస్తాం కానీ చిన్నదంతా అలగకూడదు. జగన్ ఏం చెప్పాడు అసెంబ్లీలో? మంచివాళ్ళు ఎన్నుకోండి సర్పంచులుగా. అసెంబ్లీలో చెప్పాడు అతను ఒక ముఖ్యమంత్రిగా. బిల్ పాస్ చేస్తున్నాం, 50% అక్క చెల్లెళ్ళకు సర్పంచ్ బదులు. ఈరోజు చూసారా? ఎక్కడైనా కూర్చోడండి, 12 మంది మగవాళ్ళు అయితే 12 మంది ఆడవాళ్ళు, 13 మంది ఉంటారు మహిళలు సర్పంచులు. గతంలో ఎప్పుడైనా చూసారా? మంచి సర్పంచ్ ఎన్నుకోండి, సేవ చేసి ఎన్నుకోండి, పథకాలు తీసుకుని ఇంటికాడ ఇచ్చేవాడిని ఎన్నుకోండి అని చెప్పి మన ముఖ్యమంత్రి ఆశయం, కోరిక. ప్రశాంతమైన వాతావరణంలో స్వరాజ్యం మనం గర్వం చెప్పుకుంటున్నాం. మన నియోజకవర్గం 7 మండలాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ క్యాండిడేట్ నుంచి కూడా ఎంపీడీలను, పోలీసు వాళ్ళను, ఇతరుల ఎంఆర్ఓ పెట్టి మనం వాడుకోవాలా. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు జరిగింది. వారు స్కీమ్ పెట్టి గెలిచారు. మన నిజం కూడా చాలా సంతోషిస్తున్నా నేను. మన ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూషన్ అయినప్పటికీ కూడా చాలా బ్రహ్మాండం చేశారు. మన ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రం కావచ్చు, అధికార యంత్రం కావచ్చు, మన ముఖ్యమంత్రి కావచ్చు. నిశ్శబ్దమైన వాతావరణంలో ఎన్నికలు జరిగింది. బ్రహ్మాండం రిజల్ట్ వచ్చింది. అందరూ గెలిచారు. మనందరూ కూడా అనుకున్న విధంగా నేను 178 మన జిల్లాలో హైయెస్ట్ మందే మన నియోజకవర్గం 178 ఎమ్మెల్యేలు సర్పంచ్ పోస్టు. దాంట్లో 150 వస్తుంది అనుకుని టార్గెట్ పెట్టాం. 150 మందికి లెక్కలు చేశాం. ఆ 10 మంది కూడా ఇండిపెండెంట్ ఉండేవాళ్ళు, ఇతర కారణాల్లో
మన గ్రూప్ నుంచి పోయి విడిపోయినట్టు వాళ్ళు వాలంటీర్లు వస్తున్నారు తప్ప మన ఎవరిని కూడా లాక్కోలేదు, పీక్కోలేదు, చేయలే. చంద్రబాబు అన్నాడు ఇదే చదువును వేసేయండి, డామినేషన్ వదిలేదండి, ఇది అదును మనకు అవకాశం వచ్చింది, వేయండి అన్నాడు. ఏమైంది వేసి? ఒక్కరైనా గెలిచారా వాళ్ళు క్యాండిడేట్లు అంటే వాళ్ళు? ఇది మనం చెప్పడం కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్నది. ఒక నగిరి, ఒక సత్యవాడి కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్ర వ్యాప్తం జరుగుతుంది రిజల్ట్. అందుకే ప్రజాస్వామ్యంలో మంచి చేయగలిగితే మీరు ఏ గ్రామ సర్పంచ్ అయినా, ఏ ఎంపీటీసీ మెంబర్ అయినా, ఏ ఎంపీ అయినా కులాలు, మతాలు, ప్రాంతాలు చూడకుండా మీరు సేవ చేయగలిగితే భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. వద్దనుకుంటే రాజకీయం వద్దనుకుంటే ఇళ్ళ కాడ కూర్చోవచ్చు. జగనన్న రాత్రనగా పగలనగా ఒక రోజుకి 20 గంటలు పనిచేస్తున్నాడు మహనీయుడు. ప్రతిరోజు పేపర్ చూడండి మీరు, ప్రతిరోజు సమస్య పెడుతున్నాడు. ఆ బడి పని ఏమైంది, ఈ రోడ్డు పరిస్థితి ఏమైంది, ఈ వైద్య విధానం ఏమైంది, యారన్న రోడ్డు ఏమైంది, పోలవరం ప్రాజెక్ట్ ఎంతో కూర్చుంది. ఇది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మరి ఇంగ్లీష్ మీడియం పెట్టాలా, తెలుగు మీడియం పెట్టాలా, బడులు డెవలప్ చేయండి. ఎంత నిధి కావాలన్నా స్కూల్కి, కొత్త బిల్డింగ్ కావాలని తీసుకోండి, డిగ్రీ కావాలని తీసుకోండి. ఇంత అద్భుతమైనటువంటి ప్రకటనలు ఇస్తూ రాత్రి అనక పగలనక మన ముఖ్యమంత్రి కష్టపడుతుంటే కింద స్థాయి ఉంటుంది. మనం ఒక్కసారి వచ్చుకోవడం, ఇది కుటుంబం. ఇది మన ఇంట్లో కుటుంబంలో ఏదైతే ఉంటుందో, నలుగురు పెళ్లి చేయాలా, నలుగురు ఇల్లు కట్టాలా, నలుగురు పిల్లలు చదివించాలని ఏదో అనుకుంటామో అదేలాగా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ కుటుంబంలాగా మనకు అధినేత, మన ముఖ్యమంత్రి, మన బిడ్డలందరూ కాపాడే సందర్భంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి, ఐక్యమత్యంగా ఉండండి, మంచి జరుగుతుంది. ఎవరికి కూడా ఇక్కడ పెద్ద చిన్నటువంటి ఆలోచన మీ పొద్దు మీ ముందే, మీ సమక్షంలోనే ఇప్పుడే చదివారు. ఎక్కడైనా మేము ఇప్పుడు 29 సర్పంచులు ఉంటే వరదవల్లి మండలంలో తాండూరు రాలేదు, మరదవాడ రాలేదు. మీకందరికీ తెలుసు, మాకంటే కూడా మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా లాక్కొని రాలేదు, బలం చేయడంలే. ఇండిపెండెంట్ గెలిచినట్లు ఒకరిద్దరు ఉంటే వాళ్ళు కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి, ఇది పార్టీ సింబల్ కాదు కాబట్టి, ఆ గ్రామానికి ప్రజలైతే ఎన్నుకున్నారు కాబట్టి ఆ గ్రామంలో కూడా మన వాళ్ళని కూడా కలుపుకొని పోతూ వీళ్ళు కూడా దాన్ని చేసుకుంటూ మనం ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పార్టీ వేయాలని, సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందించాలని, తద్వారా సర్పంచులకు ఒక న్యాయమైన స్థానాన్ని కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మన నియోజక తరఫున మరి మంచి కానుక ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకున్నాను తప్ప చూడు కూర్చోండి. లెటర్ ఇచ్చిన వాడికి సందర్భం సర్పంచ్ వచ్చినాయా చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ ద్వారా ఈ నియోజకవర్గానికి ఇటువంటి అవకాశం మేము చేస్తాం. మీ అందరి సహకారంతో దేవన్ కార్పొరేషన్.
తల్లికి తీసుకొని ఈ ఓటు బాగా చేసిన ఎప్పుడు